వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఆ నల్లధనంలో విశ్వ సౌందర్యం. మీరు ఈ టైటిల్ చూడండి. అంటే నలుపు తెలుపు, ఈ నలుపు తెలుపు మధ్యలో మొత్తం ప్రపంచం అంతా కూడా ఇవాళ కొట్టుమిట్టాడుతుంది. నలుపు ఇవాళ ఇంప్యూర్కు నిదర్శనం, పొల్యూషన్కు నిదర్శనం. తెలుపు ప్యూర్కు నిదర్శనం. చూడండి, మీకు దీంట్లో పక్కకే ట్రంప్ కనపడతాడు తెల్లగా ఒక న్యూస్ ఐటెంలో. అంటే ఈ తెలుపు నలుపు మధ్యలో ఈ ప్రపంచం రెండుగా విడిపోయింది. ఉత్తర భారతదేశము అంటే తెలుపు, దక్షిణ భారతదేశం అంటే నలుపు. ఉత్తర అమెరికా అంటే తెలుపు, దక్షిణ అమెరికా అంటే నలుపు. ఉత్తర కొరియా అంటే తెలుపు, దక్షిణ కొరియా అంటే నలుపు. ఉత్తర ఆఫ్రికా అంటే తెలుపు, దక్షిణ ఆఫ్రికా అంటే నలుపు. అలాగే ఉత్తర బ్రిటన్ అంటే తెలుపు, దక్షిణ బ్రిటన్ అంటే నలుపు. ఉత్తర చైనా తెలుపు, దక్షిణ చైనా నలుపు. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా మొత్తానికి తెలుపు నలుపు మధ్యలో ప్రపంచం రెండుగా చీలిపోయి ఉంది. ఈ నలుపు ఇంకా మనుషులను ఇబ్బంది పెడుతుంది అనడానికి మనకు ఎవరు నిదర్శనము అంటే, ఇవాళ కేరళ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న శారదా మురళీధరన్. ఈ శారదా మురళీధరన్ ఆమె ఎక్కడైతే ఆమె చాలా స్పష్టంగా ఆమె నలుపు వాళ్ళ ఎంత ఇబ్బంది పడ్డదనే విషయాన్ని ఆమె అనేక సందర్భాల్లో ఇవాళ మాట్లాడింది, ప్లస్ రాసింది కూడా. రంగు నిరంకుశత్వానికి ప్రతిఘటన, వలసవాద, జాత్యంకార, జెండర్, కుల ప్రాతిపదిక, ప్రాంతీయ పెత్తనం మొదలైన రూపాలన్నిట్లలో అన్యాయాన్ని ప్రశ్నించేందుకు దారితీస్తుంది నలుపు. రంగు వివక్షతను ధైర్యంగా ఎదుర్కోవడం విముక్తి రాజకీయాలకు అత్యావశ్యకం. నలుపులోని స్వాభావిక అంశం విభిన్న లక్షణాలను గుర్తించి అభినందించడం, ప్రోత్సహించడం ద్వారా ఆ విమోచనం పోరాటం ప్రారంభమవుతుందని యోగేంద్ర జాదవ్, ఒక మేధావి, భారతదేశంలోనే ఇవాళ ఆయన స్వరాజ్ ఇండియా అధ్యక్షునిగా ఉన్నాడు. ఇలా ఆంధ్రజ్యోతిలో సెంటర్ పేజ్ ఆర్టికల్ కూడా దాని మీద నలుపు మీద రాశాడు. సో ఇట్లాంటి నలుపు ఈమె రాష్ట్ర చీఫ్ సెక్రటరీ హోదాలో ఉండి కూడా ఈమె ఈ పరిస్థితిని అనుభవిస్తుందంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటిదో అర్థం చేసుకోండి. గ్రామాల్లో నల్లగా ఉండే దళితుల పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి. ముఖ్యంగా దళిత మహిళల పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి. దళిత పురుషుల పరిస్థితి ఏందో కూడా అర్థం చేసుకోండి. అంటే ఒక చీఫ్ సెక్రటరీ హోదాలో ఉండి కూడా నల్లదనం ఉన్నందుకు తాను ఎదుర్కొన్న అవమానాలని, అన్యాయాలని, అణిచివేతని అడుగడుగున ఎదుర్కొంటున్న మురళీధరన్ పరిస్థితి ఆ రకంగా ఉంటే సామాన్య ప్రజల జీవితాలు ఏంటి? నల్లగా ఉన్న దేశాల పరిస్థితి ఏంది? నల్లగా ఉన్న ప్రజల పరిస్థితి ఏంది? నలుపు ఏమంటారు, అశుభం అంటారు. అందుకే నలుపు అనే దాంట్లో ఎక్కడ కూడా వాడరు. పెరియార్ కానీ నలుపును పూర్తిగా తను స్వాధీనం చేసుకోగలిగాడు. పెరియార్ ఇవాళ తిరుగుబాటుగా నలుపును ఆయన స్వీకరించగలిగాడు. నలుపు న్యాయానికి క్షీణంగా ఆయన దాన్ని ఒక జెండాగా, ద్రవిడ గంజకం జెండాగా స్వీకరించగలిగాడు. నలుపును ధైర్యంగా ఎదుర్కోగలిగాడు. నలుపు నా జీవన సౌందర్యం అని చెప్పగలిగాడు. నలుపు దక్షిణాది ప్రజల యొక్క, ద్రవిడ ప్రజల యొక్క అస్తిత్వం అని చెప్పగలిగాడు. ఆత్మగౌరవం అని చెప్పగలిగాడు. దక్షిణాది ఆత్మగౌరవానికి నలుపు అనేది అత్యంత ఆత్మగౌరవానికి చిహ్నం అని చెప్పగలిగాడు. మా ద్రవిడ సిద్ధాంతమే నలుపు మీద ఆధారపడిందని చెప్పగలిగాడు. మేము నలుపు శుభదినంగా పాటిస్తామని చెప్పాడు. నలుపు న్యాయానికి చిహ్నంగా పాటిస్తామని చెప్పాడు. కాబట్టి ఇవాళ స్పష్టంగా మనం గమనించాల్సింది ఏమిటి అంటే, నలుపు న్యాయానికి చిహ్నం. నలుపు ఈ పెన్ను నలుపు పెన్నే, మొత్తం బోర్డు నలిపి
ఇవాళ ఎక్కడ చూసినా కూడా నలుపుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు, అంటే వస్తువు రూపంలో. కానీ అదే మనిషి రూపంలో అయితే ఎందుకు ఇంత వ్యతిరేకత? అంటే తెల్లగా ఉన్న వాళ్ళంతా ప్యూరా, పరిశుద్ధుల, లేదంటే వాళ్ళ తెల్లగా ఉన్న వాళ్ళ రక్తం వేరు, నల్లగా ఉన్న వాళ్ళ రక్తం వేరా? అంటే కళ్ళు వేరు, గుండె వేరు, అన్ని వేరా? మన జీన్స్ ఏం చెప్తుంది? జెనెటిక్ సిద్ధాంతం ఏం చెప్తుంది? జన్యు సిద్ధాంతము అందరి రక్తం వేరు, ఆర్యులు సంతతి జీవన విధానం వేరు, అంటే వాళ్ళ జన్యు వేరు, ద్రవిడులు వేరు అని చెప్తుంది తప్ప తెల్లవాళ్ళ రక్తం వేరు, నల్లవాళ్ళ రక్తం వేరు అని చెప్పట్లే. రక్తం ఒకటే కానీ జన్యులు వేరు. జెనెటిక్స్, ఒక మనిషి నల్లగా పుట్టడానికి కారణం అందులో ఉన్న జీన్స్ తప్ప, జెనెటికల్ విధానం తప్ప, అక్కడున్న వాతావరణం వల్ల వచ్చిన మార్పులు అవి. నల్ల దేశాలన్నీ కూడా ఎక్కువ ఎండను ప్రభావితమైన దేశాలు. ప్రకృతిలో ఎండ ప్రభావితం కారణంగా ఆ చర్మం అంతా నలుపుగా మారుతుంది. అదే ఉత్తర భారతదేశం లేదా ప్రపంచ ఉత్తర దేశాలన్నీ కూడా చల్లగా, చలికి దగ్గరగా ఉంటాయి కాబట్టి ఆ చర్మం నల్లగా మారకుండా తెల్లగా మారుతుంది. అదే తేడా. రంగు కేవలము రంగు ప్రకృతి వాతావరణం వల్ల మార్పు వచ్చింది తప్ప మనిషి రక్తం వల్ల కాదు. ఈవెన్ జెనెటిక్స్లో కూడా జీన్స్లో ఆర్య, ద్రావిడ వాళ్ళ యొక్క జీన్స్ కూడా ఒక పూర్వీకులుగా అంతా ఒక్కటి సమానమే. కానీ ప్రకృతి పరంగా వచ్చిన విభేద, అంటే ఈ యొక్క ఎండ కారణంగా, ప్రకృతి కారణంగా, పంచభూతాల కారణంగా ఏర్పడిన నలుపును అశుభంగా ఎందుకు చూస్తున్నారు? ఎందుకు దాని మీద విమర్శలు? నేనైతే నల్లబారిన చేసుకున్న నా కారు నల్లదే, నా స్కూటర్ నల్లదే. ఇవాళ చాలా వరకు నా ఆఫీస్లో ఉన్న ఫర్నిచర్ అంతా నల్లే. మరి నలుపు అనేది ఇవాళ ప్రపంచ సదస్సులో నేను 2001లో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన దర్బన్ సదస్సులో పాల్గొన్నాను. ఒక విద్యార్థిగా, ఒక లా స్కాలర్గా పాల్గొన్నప్పుడు నేను ఇదే చెప్పడం జరిగింది. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ వర్స్ దాన్ రేషియల్ డిస్క్రిమినేషన్. రేస్ అనేది నలుపు తెలుపు, బట్ అంతకంటే ఘోరమైంది కుల వివక్షత అని చెప్పడం జరిగింది. ఇద్దరు తెల్లకలనే ఉంటారు, బట్ కులం వచ్చేసరికి ఈ కులము ఆ కులం అని, నువ్వు ఒంటరాన్ని కూడా నువ్వు ముట్రాన్ని దూరం చేస్తారు. బట్ అక్కడ ఓన్లీ కలర్ చూసి దూరం పెడతారు, ఇక్కడ కలర్స్ ఏమున్నా కూడా దూరం పెడతారు, కులం వల్ల దూరం పెడతారు. ఇవాళ ఇక్కడ అంతా ఉత్తరాది వాళ్ళంతా కూడా తెల్లవాళ్ళుగా, వాళ్ళు మేము తెలుపు వాళ్ళము, మేము పవిత్రులము, మేము పరిశుద్ధులము, ఈ దేశం ఉత్తర భారతదేశంలో మాదే, ఈ ఉత్తర భారతదేశం మేము ఆర్య సంతతి, మేమే ఈ దేశాన్ని వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికీ కూడా వాళ్ళే వెళ్తున్నారు. అనేక కుట్రలు చేసి కూడా వాళ్ళే వెళ్తున్నారు. కాబట్టి మొదటి నుండి తమిళనాడు నలుపు ప్రాంతంగా ఉంది, దక్షిణాదికి ఒక దిక్చూచిగా ఉంది. ఇలా నల్లని సామ్రాజ్యాన్ని సృష్టించింది, నల్లని సామ్రాజ్యానికి పునాది అయింది ఇలా తమిళనాడు. అందుకే తమిళనాడు ఒక ద్రవిడ సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి మిత్రులారా, ఇవాళ మన ఛానల్ కూడా ద్రవిడ సిద్ధాంతానికి కట్టుబడిన ఛానల్ కాబట్టి, ఈ నలుపు సిద్ధాంతానికి కట్టుబడిన ఛానల్ కాబట్టి, ఇట్లాంటి సౌందర్య రాశి, సహజమైన సౌందర్య రాశి మురళీధరణ కాకుండా మొత్తం నలుపు జాతి, ప్రపంచంలో ఉన్న నలుపు జాతి స్త్రీలంతా, నలుపు జాతి పురుషులంతా, నలుపు జాతి ప్రాంతమంతా పవిత్రమైందే. న్యాయానికి, ఆత్మగౌరవానికి చిహ్నమైన ఈ ప్రాంతాలు, ఈ ప్రజలు ఈ అస్తిత్వం కోసం, వాళ్ళ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆ నిరంతరం పోరాటంలో మురళీధరన్ కూడా ఒక చీఫ్ సెక్రటరీ హోదాలో ఉండి కూడా పోరాటమే చేస్తుంది తన కలర్ వల్ల. అంటే అట్లాంటి స్థాయిలో ఉన్న వాళ్ళే కొట్లాడుతున్నారంటే మరి కామన్గా ఉండే ఒక గ్రామీణ స్త్రీ ఈ దేశంలో నల్లగా ఉంటే, ముఖ్యంగా దళితురాలై ఉంటే ఇంకా ఎంత అవమానాలు, అన్యాయాలు, అణచివేత, అంటరానితనము, దుఃఖము, పేదరికము, ఎంత ఆదివాసీ స్త్రీ నలుపుగా ఉంటే ఏంటి పరిస్థితి? వీటి మీద కామెంట్ చేయండి. మీరు ఈ ఛానల్ మనది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.